హరే కృష్ణ. మనకి నానుడి ఒకటి ఉందండి, తిలాపాపం తలా పిడికెడు అని. దీనికి యాక్చువల్ స్టోరీ ఏంటంటే, ఒక గద్ద ఒక పామును తన్నుకొని పోతుంది ఆహారంగా. చావుకి దగ్గరగా ఉన్న పాము తనలో విషాన్ని వదిలిపెడుతుంది. ఆ విషం కిందనే పాలు పెరుగు అమ్మకానికి పట్టుకెళ్తున్న గొల్లభామ తల మీద గంపలోని ఒక పెరుగు ముంతలో పడుతుంది. అదే సమయానికి గాలి వీచి ముంతపై కప్పిన గుడ్డ తొలగిపోవడం మూలంగా ఈ పెరుగు ముంతని ఒక బ్రాహ్మణునికి అమ్ముతుంది గొల్లభామ. ఆ పెరుగును ఆ బ్రాహ్మణుడు తన తండ్రి ఆర్థికానికి భక్తిగా వచ్చిన మరొక బ్రాహ్మణుడికి భోజనంలో వడ్డించగా, ఆ బ్రాహ్మణుడు విషపూరితమైన పెరుగు తిని కాలం చేశాడు. పితృశేషం తిన్న బ్రాహ్మణుడు మరణించాడు. పాము ముందే మరణించింది. గొల్లభామ గద్ద కూడా మరణించారు. ఇప్పుడు యమధర్మరాజు దగ్గర విచారణ ప్రారంభమైంది. ఈ బ్రహ్మహత్యా పాతకాన్ని ఆబ్దీకం పెట్టిన బ్రాహ్మణుని ఖాతాలో వేశాడు చిత్రగుప్తుడు. బ్రాహ్మణుని పాపాల చిట్టా చదువుతున్నాడు చిత్రగుప్తుడు. అప్పుడు బ్రాహ్మణుడు, ధర్మప్రభో, ఇది అన్యాయం. ఈ బ్రహ్మహత్యా పాతకం నాది కాదు. నేను పితృకార్యం కోసం పిలిచి ఆయనకు భోజనం పెట్టాను తప్పించి ఆ పెరుగులో విషం ఉందని నాకు తెలియదు. అందుకు తప్పు నాది కాదు కనుక పాపం నాది కాదన్నాడు. పెరుగులోని విషం ఉందన్న సంగతి నాకు తెలియదు. గొల్లభామను విచారించాలి ప్రభో అన్నాడు. గొల్లభామను పిలిచి, ఆ పాపం నీ ఖాతాలో రాస్తున్నాం. విషమున్న పెరుగును అమ్మావు కనుక, అదీ కాక సరిగా మూత వేయక అశ్రద్ధ చేశావు కనుక, అంటే బాబోయ్ అది నా తప్పు కాదండి. నేను పాలు పెరుగు అమ్ముకుంటాను. నాకు ఆ ముంతలో విషం పడిందని తెలియదు. తెలిస్తే అది బ్రాహ్మణుడికి అమ్మను కదా. నేను జాగ్రత్తగానే ముంత మీద గుడ్డ కప్పాను. గాలికి ఎగిరిపోయేతే తప్పు నాది కాదు కదా. అందుకు నాది తప్పు కాదు కనుక పాపం నాకు సంబంధం లేదండి. గుడ్డ తొలగిపోయేలా వీచిన గాలిదా తప్పని గాలిని పిలిచారు. గాలి వచ్చి, దేవా, వీచడం నా లక్షణం, నా ధర్మం. నేను స్తంభిస్తే ప్రాణికోటి జీవించదు ప్రభు అని మొరపెట్టుకున్నాడు. సరే అయితే విషం వదిలిపెట్టిన పాముదా పాపం అని పిలిచారు పాముని. పాము, ధర్మప్రభు, నా ప్రాణం పోతున్న సమయం, గద్ద కాళ్లలో ఉన్నాను. ఏమి జరుగుతున్నది నాకే తెలియని స్థితి. ఎక్కడ విషం వదిలిపెడుతున్నది కూడా చూడగల సమయం నాకు లేదు కనుక తప్పు నాది కాదు. ఈ బ్రహ్మహత్యా పాతకం నాది కాదని మొరపెట్టుకుంది. అప్పుడు ఇక మిగిలింది గద్ద కనుక గద్దను పిలిచారు. ఈ పాపం నీదేనా అన్నారు. మహాప్రభు, పాము నా ఆహారం గనక గగన విహారం నా లక్షణం. పాము విషం వదులుతుందో లేదో నేను చూడలేదు. అందుచేత పాపం నాది కాదు అంది. మరి ఇంతకీ ఈ బ్రహ్మహత్యా పాతకం ఎవరి ఖాతాలో రాయాలో యమధర్మరాజు కూడా బోధపడలేదు. సమవర్తి అయి ఉండాలి కూడా. అప్పుడు సమవర్తి చిత్రగుప్తుని ఈ విషయం మీద గూఢచారులు ఇచ్చిన సమాచారం చెప్పమన్నారు. చిత్రగుప్తుడు ఆ నివేదిక చూసి, ప్రభు, భూలోకంలో ప్రజలు ఈ విషయం మీద భిన్నాభిప్రాయాలు వెలిబుచ్చారు. ఒకరు గద్దది తప్పన్నారు, మరొకరు పాముది తప్పన్నారు, కొందరు గాలిది తప్పన్నారు, మరికొందరు గొల్లభామది తప్పన్నారు, బుద్ధిమంతులు భోజనం పెట్టిన బ్రాహ్మణుది తప్పన్నారు. అందరూ సమానంగా స్పందించారు ప్రభు అని నివేదికలో సంగతి చెప్పాడు. మరికొంతమంది అయోమయంలో పడ్డారు. ధర్మరాజు కూడా ఈ పాపాన్ని ఎవరో ఒకరి ఖాతాలో రాయాలి కనుక తప్పు ఎవరిదో ఇదమిత్తంగా తేలలేదు కనుక ఈ విషయం గురించి పూర్తిగా తెలిసి తెలియక తీర్పులిచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసిన వారందరికీ సమానంగా పంచిపెడుతున్నాము. అలా ఆ బ్రహ్మహత్యా పాతకం అందరికీ సమానంగా పంచబడింది. దీన్నే తిలాపాపం తలా పిడికెడు అంటారు. అందుకే ఏ సంగతైనా పూర్తిగా తెలియనిదే తీర్పులిచ్చినట్లు మాట్లాడకూడదు. అయితే ఈ సామెతను మరొక రకంగా కూడా వాడుతున్నారు. పాపం సొమ్మును పంచుకోవడానికి కూడా వాడుతున్నారు. ఏదైనా పాపం పంచుకోవడమే కదా. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. హరే కృష్ణ.